మానవత్వం మంట కలిసింది. సవితి తల్లి శ్యామల పెట్టిన ఇబ్బందులతో పూర్తిగా ఆసుపత్రిలో ప్రస్తుతం ప్రత్యూష కోలుకుంటుంది. ప్రస్తుతం అవేరీ ఆసుపత్రిలో ఆమెను విజువల్స్ చూడొచ్చు మనం. అవేరీ ఆసుపత్రిలో దాదాపు ఆమె చికిత్స పొందుతుంది. ఇప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇప్పటికీ చాలామంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే తర్వాత చాలామంది లోకల్ లీడర్లు కూడా వచ్చి పరామర్శించబోతున్నారు. చాలామంది కూడా ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. చాలామంది కూడా ప్రత్యూషకు అండగా నిలుస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రత్యూష దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ప్రత్యూష చికిత్స పొందుతుంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రత్యూష ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? ఏ విధంగా అనిపిస్తుంది? కొంచెం తగ్గింది, కొంచెం నొప్పులు ఉన్నాయి. నువ్వు కోలుకున్న తర్వాత ఏ విధంగా స్కూల్కి వెళ్తావా? మరి చదువుకుంటాను. నాన్న మీద ఏమన్నా నీకేమన్నా ఇప్పటికీ ఏమన్నా ఆయన మీద కోపం ఉందా, తగ్గిందా? లేకపోతే అమ్మ మీద కోపం ఉందా, తగ్గిందా? వాళ్ళ నుంచి నీకు ఏం కావాలనుకుంటున్నావు? వాళ్ళిద్దరికి శిక్ష పడాలి. తప్పకుండా వాళ్ళిద్దరికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇంకా వాళ్ళని ఏం చేయాలని అనుకుంటున్నావు? మీరు ప్రభుత్వానికి నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు? నాలాగే ఈ ఆడపిల్లకి జరగకూడదు, అలానే చూసుకోవాలి. ఈ ఆడపిల్లకి జరగద్దు నాలాగా. ఇంత టార్చర్ ఎవరు పెట్టారు? ఆమె నన్ను చాలా టార్చర్ పెట్టింది. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆమెనే కారణం. చాలా మంచిగా ఉండేదాన్ని ఒకప్పుడు. ఈ 1 year నుంచి చాలా ఎక్కువైంది టార్చర్. రాడ్లతో దాంతో అన్నిటితో కొట్టేది. ముఖం పైన యాసిడ్ పోసేది, ఎక్కి నా పైన దుంకేది బాగా. చాలా సతాయించింది. పక్కింటి వాళ్ళందరికీ నేర్పిపెట్టింది నేను మెంటలీ రిటైర్డ్ పిచ్చిదాన్ని అని. గుండు కూడా చేపించింది. ఆమెను మాత్రం వదలొద్దు. టోటల్గా మీ నాన్న పెళ్లి చేసుకుంటుంటే ఆ శ్యామల మీ ఇంట్లో పని మనిషి అని కూడా స్థానికులు చెప్తున్నారు. నిజమేనాది? మా మదర్ వాళ్ళ బ్యూటీ పార్లర్లో వర్కర్ ఆమె. కరెక్టే అది. ఓకే. అంటే ఇది అంతా మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడానికి కేవలం ఆస్తి కోసం ఈ విధంగా చేసిందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అది నిజమేనా? నీలాంటి వాళ్ళు చాలామంది కూడా సొసైటీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాలాగా నాదొక గుణపాఠం కావాలి అందరికీ. ఎవ్వరికి ఏ ఆడపిల్లకి నాలాగా జరగకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. సవతి తల్లులతో చాలా డేంజర్గా ఉంటారు సవతి తల్లులు. వాళ్ళని నమ్మొద్దు అస్సలు. మొత్తం మీద ప్రత్యూష కూడా తన బాధను వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా సవతి తల్లి నా తండ్రిని కూడా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి బాధ కూడా సొసైటీలో ఎవరు పడవద్దు. టార్చర్ భరించేది, చాలా వేధింపులకు గురి చేసేది, తన మీద కూర్చొని కూడా కొట్టేది, ఆస్తి కోసం ఇదంతా చేసిందని కూడా నేను నమ్ముకుంటున్నాను. నాకు ప్రభుత్వం నుంచి మంచి స్కూల్లో చేర్పించాలి. నేను మహిళా సొసైటీకి సంబంధించి దానికి సంబంధించిన సొసైటీలో చదువుకుంటాను. ఖచ్చితంగా ఇంటికైతే వెళ్ళను. ఖచ్చితంగా నాకు సంబంధించిన కుటుంబీకులు ఎవరు నన్ను మంచిగా చూసుకోరు. ఖచ్చితంగా నేను హాస్టల్లోనే ప్రభుత్వం సంబంధించిన హాస్టల్లో చదువుకుంటానని చెప్పి ప్రత్యూష ఒక ఆవేదనతో చెప్తుంది. మొత్తం మీద నాలాంటి గుణపాఠం అందరికీ ఒక పాఠం కావాలి. సొసైటీలో ఇలాంటి మంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది గుణపాఠంలాగా మిగిలాలి. చాలా వరకు ప్రభుత్వం ఇలాంటి మా పట్ల కూడా చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాళ్ళందరినీ పట్టించుకోవాలని కూడా ప్రత్యూష చెప్తుంది. ప్రత్యూష కూడా త్వరగా కోలుకొని కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలని కూడా HMT తరఫున మనం కోరుకుందాం. కెమెరామెన్ గజానన్తో స్వామి, HMTV, హైదరాబాద్.